జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 22వ పాసురంలోకి ప్రవేశించాం. ఈ పాసురం అభిమాన భంగము అయినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. పరమాత్మ ఎటువంటి వారిని దగ్గరికి తీస్తాడండి? అహంకారంతో ఉంటేనా? కాదు కదా. అభిమానంతో ఇదే నాకు గొప్ప, అదే నాకు గొప్ప, నా ఇల్లే నాకు గొప్ప, నా పిల్లలే నాకు గొప్ప, నా ఆస్తిపాస్తులు గొప్ప, నా విద్య నాకు గొప్ప, నా జ్ఞానం నాకు గొప్ప, నా పదవి నాకు గొప్ప. ఇలా ఉంటే భగవంతుడి దగ్గరికి రానివ్వడండి. భగవంతుడు ఎప్పుడు దగ్గరికి రానిస్తాడు అంటే, నువ్వు వాటన్నిటినీ వదిలి నాకు అవన్నీ తృణప్రాయాలు, నువ్వే నాకు గొప్ప అని అనగలిగినాడు. ఈవేళ దాన్ని ఆవిష్కరిస్తున్నారు గోపికలు. చూద్దాం 22వ పాసురం. అంగణ్ మాజ్ఞాలత్ அரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தால் போல் அங்கணிரண்டும் கொண்டும் எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்து ఏలోరెంబావాయ్. ఈరోజు పాసురానికి ఒక మంచి పేరుంది. కొద్దిగా ధనుర్మాస వ్రతాన్ని ప్రతి సంవత్సరం అనుసరించే వారందరికీ సులభంగా జ్ఞాపకం వస్తుంది. ఏంటండి ఈరోజు పాసురం పేరు? సింహాసన పాసురం. అంటే స్వామిని సింహాసనం పైన ఆసీనుడిగా చేసి స్వామిని కీర్తించేటటువంటి రోజు అన్నమాట. అంటే ఈరోజు రేపు కూడా మారిమలై రెండింటినీ సింహాసన పాసురాలని అనడం జరుగుతుంది. అయితే సింహాసనం మీదకి రా రా స్వామి అని కీర్తిస్తున్నారు. ఆయన సరే మీరేమనుకున్నారో చెప్పండమ్మా అంటే అలా కాదు, శయన మందిరంలో చెప్పము, సింహాసనం అధిష్ఠించాక చెప్తాం అంటున్నారు. అంగణ్ మాజ్ఞాలత్ அரசர் అభిమానభంగమాయ్. ఈ ఒక్క అహంకారం అనేటటువంటి గుణాన్ని తొలగించుకుంటే స్వామి మనకి ఏ ఏ ప్రకారాలుగా, అసలు అభిమానం ఎన్ని రకాలుగా ఉంటుంది? 6 రకాలుగా ఉంటుంది. దేహమే నేను అని అంటాం. ఇది మళ్ళీ తిరిగి మాట్లాడేప్పుడు ఎలా అంటాం? నా చెయ్యి అంటాం, నా కాలు, నా కన్ను. అంటే నా అనేది వేరు, ఆ నాకు చెందినటువంటివి ఇవన్నీ కూడా కదండి. కానీ మనం అది మర్చిపోతాం. ఇదేమని చెప్తాం మనం? ఇదే నేను అనుకుంటాం. కాదు, నేను వేరు, నా దేహము వేరు. ఈ రెండిటి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది మనకి వేదాంతం నేర్పించేటటువంటి జ్ఞానం. ఇక్కడ అభిమానం అసలు మనిషికి ఎన్ని ప్రకారాలుగా ఉంటుందనేది మనం వివరంగా చెప్తున్నాం. దేహమే ఆత్మ అనే అభిమానం. నేనే స్వతంత్రుడిని. నాకు కళ్ళు చెప్పేది ఏమిటి? నేనే స్వతంత్రుడిని. నాకు నేను రక్షకుడిని. నాకు నేనే రక్షకుడిని, నన్ను ఇంకొకళ్ళు కాపాడేదేంటి? ఇలా నేను ఇతరులకు చెందిన వాడిని. అబ్బో, ఇహ దీనికైతే అంతమే లేదు. వీళ్ళ దయ లేకపోతే నేను లేను, వాళ్ళ అనుగ్రహం కావాలి, వీళ్ళ అభిమానం కావాలి, వాళ్ళ ఇది కావాలి, వీళ్ళ ఇది కావాలి అని పరితపిస్తూ వేరే వాళ్ళకి మనం వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం. ఆ రకమైంది. శరీర బంధువులే బంధువులు అనేటటువంటి భావం కలగడం. అలాగే విషయభోగముల యందు ఆసక్తి కలిగి ఉండడం. విషయభోగాలు అంటే లౌకికమైనటువంటి భోగ భాగ్యాలు, అవి ఆ భవంతులు కావాలి, ఇన్ని ఆస్తులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదంతా. ఇవి 6 రకాలైనటువంటి
అభిమానాలు ఇవి తొలగాలన్నమాట. ఎలాగా? ఈ విశాలమైనటువంటి పృథ్వీని పరిపాలించినటువంటి రాజులు అహంకారాన్ని విడచి వచ్చి గుంపులు గుంపులుగా నీ సింహాసనం దగ్గరికి వచ్చి చేరినట్టుగా మేము కూడా చేరాం స్వామి అంటున్నారు. అలాగే వికసించని అంటే అప్పుడప్పుడే ఓ మెల్లగా తెరుచుకునేటటువంటి కమలాల వంటి నీ కళ్ళు తెరువు అని అంటున్నారు. ఇక్కడ స్వామిని ఎలా మేలుకోవాలో చెప్తున్నారు. అసలు ఏమి అందం అండి! ఆ అందాన్ని యొక్క భావన ఎంత గొప్పదండి! స్వామి నిలబడి ఉన్నప్పుడు ఉండేటటువంటి అందం ఎవరు చూశారట? వానరులు చూశారట. శ్రీరామచంద్రుడు ఆ సముద్రం దగ్గర నిలబడి ధనుస్సు నిలబెట్టి ఠంకారం చేసి సముద్రుడితో మాట్లాడేటప్పుడు ఆ నిలబడి ఉన్నటువంటి పోస్చర్ ఏదైతే ఉందో వానరులు చూసి మైమరిచిపోయారట. స్వామి హాయిగా ఆదమరచి నిద్రించేటప్పుడు ఆ అందాన్ని చూశారు. ఎవరు? విశ్వామిత్రుడు. అందుకే ఆ అందాన్ని చూసి అసలు అద్భుతమైనటువంటి ఆనందానికి గురయ్యి కౌసల్యా సుప్రజారామ అని ప్రార్థన చేశాడు. అబ్బబ్బబ్బా! ఈ ఈ అందాన్ని కౌసల్య తల్లి ఎన్నిసార్లు చూసిందో అంతే కదండి. బిడ్డ నిద్రపోతుంటే చూసేది ఎక్కువ ఎవరండి? తల్లే. కాబట్టి ఆ కౌసల్య యొక్క అదృష్టాన్ని కీర్తించాడు విశ్వామిత్రుడు ఆ శ్లోకంతో. ఇది శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి చేత రచింపబడినటువంటి రామాయణంలో విశ్వామిత్రుల వారు రామచంద్రుని గురించి పాడినటువంటి శ్లోకం అది, స్తోత్రం అది. దాన్నే మనం ఇవాళకి వెంకటేశ్వర స్వామికి కావచ్చు, నరసింహస్వామికి కావచ్చు, అనేక భగవత్ స్వరూపాల యొక్క మేలుకొలుపులలో మొట్టమొదట కౌసల్య సుప్రజ రామ అని అంటూనే ప్రారంభించి అనేక స్తోత్రాల్ని మనం చూస్తుంటాం. కాబట్టి ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా పడుకుని ఉంటే ఆవిడ చెప్తుంది ఎలా మేలుకోవాలో. చిరిదే ఎమ్మేలు విజయం, ఒక్కసారిగా తెరవకు నాయనా, చిన్నగా తెరు అంటూ తెరిచే విధానాన్ని, ఈ మువ్వలు ఉంటాయి చూసారా, మనం భరతనాట్యం కూచిపూడి చేసేటప్పుడు కాళ్ళకి పెట్టుకుంటారు, ఈ మువ్వల్ని ఉదాహరణగా చెప్తుంది. ఈ మువ్వ ఇలా ఉంటుంది, మధ్యలో రాయి కనిపిస్తుంటుంది కదా, అలాగా చిన్నగా తెరువు అని స్వామి నిద్ర మేలుకునేటటువంటి విధానాన్ని చెప్తుంది. నీ సింహాసనం దగ్గరికి రాజులందరూ కూడా అభిమానాన్ని వదులుకొని వచ్చిన విధంగా మేము నీ దగ్గరికి వచ్చాం స్వామి అని కీర్తిస్తుంది. అభిమానము ఎప్పుడైతే కోల్పోతామో, అంటే స్వాభిమానం కాదండి, అహంకారంతో కూడినటువంటి అభిమానం, అది పోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో ఆండాళ్ తల్లి చాలా స్పష్టంగా సులభంగా తెలియచేస్తుంది. తిరిగి రేపు సింహాసన పాసురం, ఆ మారిమలై అంటూ స్వామి సింహాసనానికి నడిచి వచ్చే పాసురం అదనమాట. రేపటి రోజు దాన్ని అనుభవిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.